జేడీశీలం గారు, లాస్ట్ టైం షర్మిల పార్టీలో విలీనం అవుతున్న సందర్భంలో కూడా మీరే వచ్చారు, అప్పుడు మాట్లాడారు. ఇప్పుడు పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చేశారు. సరే, ఆమె తన కుమారుడు వివాహం ఉంది కాబట్టి ఒక రోజు అటు ఇటుగా తీసుకోగలుగుతారు, బాధ్యతలు చేపడతారు. కానీ షర్మిల వచ్చి ఏం సాధిస్తారు ఆంధ్రప్రదేశ్లో అంటే ఏంటి టార్గెట్, అచీవ్మెంటు, ఏం టాస్క్ ఇచ్చి పంపించారు? మీకు సంక్రాంతి శుభాకాంక్షలు అండి, బిలేటెడ్. బట్ వన్ థింగ్ నేను ముందే చెప్పాను, మేము కాంగ్రెస్ని బలపరుచుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాము. ఆ ప్రయత్నంలో భాగంగానే షర్మిల గారు వస్తే స్వాగతిస్తున్నామని చెప్పాము. రేపు ఎల్లుండో ఆమె అంటే ఈ శుభకార్యం అయిన తర్వాత పార్టీ పగ్గాలు చేపడతారు. మా ప్రయత్నం ఏంటంటే చాలామంది ఇప్పటికే మాతో టచ్లో ఉన్నారు. బికాజ్ బీజేపీ మీద ఇక్కడ ఆంధ్రాలో ఇప్పుడు మీ తెలంగాణ పరిస్థితులు వేరు, ఆంధ్ర పరిస్థితులు వేరు. ఆంధ్రాలో బీజేపీ మీద పేకల వరకు కోపంగా ఉందా లేదా చెప్పండి. కాంగ్రెస్ మీద అంతకంటే ఎక్కువ ఉంది. బీజేపీ మీద కోపం ఉంది, బీజేపీ మీద కంటే కాంగ్రెస్ మీద ఎక్కువ కోపం ఉందా లేదా మీరు చెప్పండి. నో, కాంగ్రెస్ మీద కోపం మీరు ఛానల్ వాళ్ళు ప్రజల్లో లేదు. ప్రజలు 10 years శిక్ష విధించారు. కేవలం ఇదే ఛానల్స్ అప్పుడు పాత్ర వహించినటువంటిది కూడా చెప్తా నేను. మరి బీజేపీ మీద కొత్త కోపం, వాళ్ళు కూడా 10 సంవత్సరాల శిక్ష పడిపోయింది. అక్కడికి వచ్చి నో చాలామంది 10 ఏళ్ళు శిక్ష వేశారు. ప్రజలకు ఇప్పుడు విభజన చేశారనే కోపం లేదు. ఇక్కడ ఉన్నటువంటి 10 ఏళ్లలో ఎవరు పరిపాలించారు? బీజేపీ కేంద్రంలో ఉంది, ఇక్కడ తెలుగుదేశము జగన్ పార్టీ 9.5 సంవత్సరాలు పరిపాలించారు. ఏం చేశారు ఆంధ్రప్రదేశ్కు? అది ఇప్పుడు షర్మిల వచ్చి ఏం చేస్తారు చెప్పండి. సరే, బీజేపీని కాసేపు తర్వాత చేద్దాం. షర్మిల వచ్చి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏం చేస్తారు? వీళ్ళు ఏం చేయలేదో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అది చేస్తుంది. కాంగ్రెస్ పార్టీలో జేడీశీలం, కేవీపీ, పల్లం రాజు ఇట్లాంటి ఉద్దండులు చేయలేని, శైలజానాథ్, ఇంకా పేర్లు చాలా ఉన్నాయి చెప్పాలనుకుంటే, ఇట్లాంటి ఉద్దండులు చేయలేని పని షర్మిల వచ్చి ఏం చేయగలుగుతారు? మరో గిడుగు రుద్రరాజు అవుతారా? ఇట్స్ ఏ కంబైన్డ్ ఎఫర్ట్. నో, ఇట్ ఈస్ ఏ కంబైన్డ్ ఎఫర్ట్. ఇది రీజనల్ పార్టీ కాదు. జగన్ ఏం చేశాడు, చంద్రబాబు ఏం చేశాడు, షర్మిల గారు ఒక్కరే ఏం చేయరు, మేమందరూ ఉన్నాం. ఇట్స్ ఏ నేషనల్ పార్టీ. వీ హ్యావ్ సర్టన్ స్కీమ్ ఆఫ్ థింగ్స్. ఇట్ ఈస్ నాట్ ఎ రీజనల్ పార్టీ. ప్లీజ్ డోంట్ ఈక్వేట్. ఇట్స్ ఏ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మరి తప్పనిసరి పరిస్థితుల్లో విభజన అవసరమైనప్పుడు విభజన పునర్నిర్మాణ చట్టంలో అనేకమైనటువంటి పొందుపరిచాం. వీళ్ళు ఏం చేశారు అవి మేము తీసుకొస్తామని చెప్తా ఉన్నాం. ప్రజల్లో అక్కడ బీజేపీకి 0, కానీ 3 ఉన్నారు. కానీ బాబు, జగన్, పవన్, వాళ్ళ 3 బీజేపీని మోస్తున్నారు. అక్కడ ప్రజలు ఎవరు ఓటేయరు వాళ్ళకి. మొత్తం కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇప్పుడు మీరు దయచేసి ఫీల్డ్లో, గ్రామాల్లో అడగండి, కాంగ్రెసే మేలా కాదా అని అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారో మీకు తెలుస్తుంది. అంతేగాని దయచేసి రజనీ గారు ఇంకా కోపంగా ఉన్నారు, ఆ గాయాలు రగిల్చడానికి ప్రయత్నం చేసినా ప్రయోజనం లేదు. బికాస్ సార్, మీరు మాంచే గాయం చేయలేదు, ఆంధ్రప్రదేశ్కి మాంచే గాయం చేయలేదు కదా, పర్మనెంట్ మానని గాయం అది. ఎవరన్నారు? ప్రజలు అది మర్చిపోయారు. ఇప్పుడు దానివల్ల మేము నష్టపోయాము. అందరూ వీళ్ళంతా సంతకాలు చేసిన వాళ్ళే కదా. ఏమైంది? తెలుగుదేశం పార్టీ ఒక సబ్ కమిటీ వేశారు, రామకృష్ణ గారి రిపోర్ట్ ప్రకారం చేశారు. జగన్ గారే ఉన్నారు, సమాధి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర ఆర్టికల్ 3 ప్రకారం చేసుకోమన్నారు. వాళ్ళేం భాగస్తులు కాదా? ఎక్సెప్ట్ సిపిఎం, ఎవ్రీబడి హ్యాస్ అగ్రీడ్. నో, దట్స్ అ ప్రాబ్లం. చేసిన దానికి కాదు కోపంగా ఉంది, చేసిన తీరును బట్టి, మీరు చేసిన ప్రచారాన్ని బట్టి